ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిండు ఈ దవాఖానా మరి ఎట్లా ఉంది లోపల సదుపాయాలు చేస్తున్నాడు ఆయన ప్రజలు ప్రపంచం పదవి ఉన్నాడు ఓపెన్ చేసినాం కానీ కాకపోతే అందరిని పిలుచుకొని చేసేది ఓపెన్ నాకు తెలిసే కాడికి వాళ్ళు కూడా రావాలి వాళ్ళు కూడా 20-30 మంది ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకురాలి నీవు కూడా రావాలి చేయాలి మరి పిలవకుండా చేసినామంటే వానికి ఏమో ఇంకో ఎవరికైనా ఉంటుంది ఆ విషయం నడుస్తా రేపు పొద్దుగాల నేను కూడా ఎక్కుతాడా నీ తన అంతమంది ఉంటే నేను కూడా పిలువరాడు అంటే ముఖ్యమంత్రి కదా అందరిని పిలవాలని అంటావు పెద్ద మనిషి అన్న ఇప్పుడు ఊళ్ళో సర్పంచ్ కూడా 10 మందిని మీటింగ్ అయినప్పుడు చెప్పి పిలవడా పిలవకపోతే అమ్మ ఆడేంద్ర అంటారు తిడతారు గలీజే తిడతారు. ఎట్లుంది మరి ఇప్పుడు ఊర్ల పరిస్థితి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి? దేవుని ఇష్టం అది మస్తు పైసలు సంపాదించుకుని పైసలు ఇచ్చి ఓటు వేయించుకోవచ్చు చెప్పలేము 20,000 ఇవ్వచ్చు ఓటుకు ఇచ్చి వేయించుకోవచ్చు గెలవచ్చు. గెలిచిండు సరే ఏదైనా జరగని కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత జనాలకు అందరికి హామీలు ఇస్తా అని చెప్పి అయ్యో ఇచ్చిండు హామీలు మొత్తం ఇచ్చిండు అన్ని నెరవేరినాయి మొత్తం అయిపోయినాయి ఏది లేదు చూడు ఒక్క హామీ లేదు ఒక్క హామీ లేదు ఒక్క హామీ లేదు. ఇంకా పెళ్లిలు అయితే పుస్తకాలు కూడా ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు పెళ్లిలకు అన్ని ఇస్తున్నాడు జనాలు తెలియక అంటున్నారు తెలియక అరే పెళ్లిలకు తులం బంగారం అన్నాడు కానీ ఎక్కడ 2 తులాలు 3 తులాలు బంగారం ఇస్తున్నాడు 5 తులాలు దానికే పెడుతున్నాడు మస్తు పెడుతున్నాడు మంచి పని చేస్తున్నాడు. పింఛన్లు వస్తున్నాయి పింఛన్లు వస్తున్నాయి పెంచుతా అని చెప్పి మరి పెంచుతా అన్నాడు పెంచిండు ఇస్తున్నాడు అది అన్ని ఇస్తున్నాడు అంతేనా మరి మళ్ళీ వస్తాడు అంటావు. ఒక ఆడియోలోకి ఒకటి బస్సు ఒకటి తప్పు చేసి అది ఒకటి ఇయ్యలేడు బస్సు ఇయ్యలేడు అన్ని ఇస్తే మొత్తం అయిపోయినాయి అది ఇచ్చేంటి అన్యాయంలో అయిపోయింది. బాగుంది మరి వీళ్ళు లోపల ధర్నాలు గిర్నాలు చేస్తారంట మొన్ననే ఓపెన్ చేసి అప్పుడే ధర్నా చేస్తున్నారు. ఎవరు చేస్తాను లొల్లి లేదు కదా ఈ పోలీసు వాళ్ళు అందరినీ ఉన్నారు కదా ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ లొల్లి అయితే లేదు వాళ్ళందరూ ఈ పోలీసు వాళ్ళు ఉన్న బట్టి లొల్లి పెడతలేరు లొల్లి అయితే లేదు. నిన్ననే ఓపెన్ చేసి అప్పుడే ధర్నాలు అవుతున్నాయి. ధర్నాలు అయితే మరి నీవేం చేస్తావు ఆడియో ఇస్తున్నాడు జీతాలు ఇస్తాడేటంటగా 4 నెలల నుంచి ఇస్తలేరు అని చెప్తున్నారు. జీతాలు నిన్ననే అది ఓపెన్ ఎప్పుడు జీతాలు చెప్పాయి అదే ఎప్పుడు చెప్పాయి ఇది అఫీషియల్ ఓపెన్ చేసిరు కానీ నడుస్తుంది కదా అదే ముందే నడుస్తున్నా ఇయ్యలేడు ఒప్పుకోవచ్చు వాని పుట్టకిన సార్లు లేకుండా ఇయ్యలేడు 5 తులాల బంగారం ఇచ్చిన కిలో జీతాలు ఇవ్వలేడా? అరే పుట్ట నింపుకున్నారు 5 తులాల బంగారం మరి అప్పుడప్పుడు పెళ్లి చేసి కదా వాళ్ళకి ఇవ్వకుండా నడుస్తుంది వాళ్ళకి ఇవ్వకుండా నడుస్తుంది 2 నెలలు నడచాలి అది ఇంకా 4 నెలలు నడుస్తుంది పెళ్లి ఆగుతుందా పెళ్లి పుట్టిన పిల్ల కూడా ఆ పుట్టిన పిల్లకు మంచి వచ్చేది చేయాలి కదా నూనెను బట్టను వాళ్ళకు కూడా ఇవ్వాలి మరి ఇది అంటే ఆగుతారు వాళ్ళు మరి ఓలం పడితే వాళ్ళని తిడుతుండు చేస్తుండు అంటారు కానీ ఎవరు రేవంత్ రెడ్డి ఏం తిట్టాడు మంచోడే బంగారం అసలు మడిచి తిట్టకానికైతే బంగారం చూడు ఒక్క మాట తిట్టాడు గరి మాటలు ఏం బిడ్డ ఏం నాయనా అంటాడు ఏ లొట్టిగా మాట్లాడతారు కానీ మంచిగా కూసబిడ్డ కూసనాయన అంటారు ఒట్టి బలం చేస్తారు మంచిగానే ఉన్నది ఏమైంది జనాలు ఏమైంది ఊళ్ళలో ఏమైంది మంచిగా ఉన్నది గిట్నే కట్టుపోతే అడమకాన మీ ఊరు సైడ్ ఆ పరిగి ఆయంకల దిక్కు తిరిగితే మన మొత్తం మాకేం ఇస్తలేడు ఏం వస్తలేవు అని అంటారు. ఆవులకొండము ఎందుకు ఇస్తలేడు అన్ని ఇస్తుండు అన్ని ఇచ్చాడు ఆవులకొండ బస్ ఒకటి తిరిగి పెట్టలేడు అన్ని అయిపోయినాయి మరి ఏం చెప్తావే మంచిగా ఉందా మరి మంచిగా నిన్న గెలిపిస్తాం మళ్ళా ఆయన వస్తాడు ఖచ్చితంగా మళ్ళా ఆయన వస్తాడు 10-20 వేలు ఇస్తాడు ఓటుకు వేపించుకుంటాడు ఖచ్చితంగా అవునా.